హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సాధారణంగా సాయంత్రం అయ్యిందంటే చాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా చాలామంది సీరియల్స్ చూసే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అండ్ మీలో ఎంతమంది సీరియల్స్ చూస్తారో కామెంట్ చేయండి. అయితే బుల్లితెర మీద టాప్ టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్స్లో బ్రహ్మముడు కూడా ఒకటి ఉంది. ఇక స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్కు తెలుగు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక ఆ తర్వాత అంటే కార్తీక దీపం ఏ రేంజ్లో మనకి హైలైట్ అయిందో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు కార్తీక దీపం 2 కూడా సీరియల్కి గట్టి పోటీనిస్తూనే టాప్ రేటింగ్లో ఉంటుంది. అయితే ఈ సీరియల్లో మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు అది ఇక హీరోయిన్లుగా నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అండ్ సీరియల్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే షర్మిత గౌడ, నైనిషా రాయ్, శ్రీప్రియ శ్రీకర్, గిరిశంకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో. అండ్ ఇతరత్ర చాలామంది ఉండుంటారు కానీ అయితే తెలుగులో ఫ్యామిలీ ప్రేక్షకులను చాలా అలరిస్తోంది ఈ సీరియల్. అయితే ఈ సీరియల్ కోసం ప్రధాన పాత్రధారులతో పాటు మిగతా నటీనటులు కూడా భారీగానే పారితోషికం అనేది తీసుకుంటున్నారట. కానీ హీరోయిన్లు ఎంతవరకు తీసుకుంటున్నారు? అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సీరియల్లో రాజ్ కంటే ఎక్కువ కావ్యకే రెమ్యునరేషన్ ఎక్కువగా వస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న మానస్ ఒక్కో ఎపిసోడ్ అంటే ఒక్కో రోజుకి 30,000 పారితోషికం అనేది తీసుకుంటున్నాడట. అంటే నెలలో సుమారు 20 రోజుల వరకు బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ అనేది మానస్ ఉంటాడు. అంటే మనకి సుమారుగా సండే అనేది సీరియల్ రాదు కాబట్టి సో ఈ ఒక్కొక్క రోజుకి 30,000 చొప్పున చూసుకున్నాము అంటే నెలకి సీరియల్ ద్వారా దాదాపుగా 7 లక్షల వరకు మానస్ సంపాదిస్తున్నాడు అనమాట. ఇక అంటే వాళ్ళకి సీరియల్ ద్వారా మాత్రమే, ఇక మిగతావి చాలానే ఉంటాయి అనుకోండి. ఇక ఇందులో రాజ్ కంటే కూడా ఎక్కువగా కావ్యకే పారితోషికం అనేది వస్తుందట. అంటే దీపిక రంగరాజు, మనకి కామన్గా సీరియల్ పేరు కాబట్టి కావ్య అంటే బాగా గుర్తొస్తుంది. దీపిక ఒకరోజు ఎపిసోడ్ కోసం 35,000, 5,000 ఎక్స్ట్రా తీసుకుంటుందట. అంటే నెలకి సుమారుగా ఒక 10 లక్షల పైగానే వస్తుంది అనుకోండి. ఇక ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తున్న రుద్రాణి అంటే అత్త అనమాట, అలియాస్ షర్మిత గౌడ సైతం రాజ్ కావ్యాల పాత్రలకు ధీటుగా క్రేజ్ని సొంతం చేసుకుంది. ఈవెన్ బయట చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా కావ్య అండ్ రాజ్ల కంటే కూడా షర్మిత కాస్త తక్కువైనా సరే, అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువగా హైలైట్ కాకపోయినా బయట పాపులారిటీ మూలంగా అంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే ఆమె సుమారుగా ఒక 20,000 పారితోషికం అనేది తీసుకుంటుందట. అంటే సుమారుగా ఒక 7 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. బట్ సీరియల్ ద్వారా కూడా ఈ విధంగా ఇంత పారితోషికాలు తీసుకొని నెలకి 7 లక్షలు అంటే గ్రేటే కదా. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే అంటే సీరియల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఏ ఛానల్లో ఏ విధంగా ప్రసారం అయ్యే సీరియల్స్ అయినా సరే ఏది ఇష్టమో కామెంట్ చేయండి.